ఓకే, అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈరోజు 29వ తారీఖు మనం ఎందుకు ఈ మధ్యాహ్న సమయంలో సమావేశమేమంటే మామిడి రమాదేవి గారి జ్ఞాపకార్థం సందర్భంగా గత సంవత్సరం పీరెండు వారికి కొంత సహాయం చేయటం జరిగింది. ఇదే స్థలంలో ఆ కార్యక్రమం జరిగింది. అలాగే పూర్ణ గారు విజయవాడ వచ్చినప్పుడు ఆయన గత ఏప్రిల్ నెలలో నాతో చెప్పారు, మనం సెప్టెంబర్లో మరలా ఏదైనా చేద్దాం అనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. కానీ నాతో మాట్లాడిన అరగంట తర్వాతే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. కాబట్టి అదే మాట ప్రకారం భార్య గారు ప్రియా గారు కొన్ని లావాదేవీలు, కొన్ని సమస్యలు ఆ పరిష్కారం కొరకు ఆమె సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. కుమారుడు ఇక్కడే ఉన్నారు, అమ్మమ్మ దగ్గర, తాతయ్య దగ్గర. కాబట్టి అదే మాట ప్రకారం ప్రియా గారు మాటను, భర్త మాట ప్రకారం మీకేం చెప్పారో అదే జరిగిద్దామని వారు నిర్ణయించి సంవత్సరం క్రితమే ఈ విషయాన్ని, ఒక నెల క్రితమే నాకు ఈ విషయాన్ని తెలియజేశారు. అందుకే రమాదేవి గారి జ్ఞాపకార్థంగా వృద్ధులకి మంగళగిరి కాటన్ చీరలు, అలాగే కొంతమంది సేవకులకు ముఖ్యంగా వరద రావటం, ఈలోపు వరదలో బళ్ళు పాడైపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి. అలాగే కొంతమంది సేవకులు వస్తువుల పరంగా నష్టపోయారు, వారికి ఆర్థిక పరంగా సహాయం చేయడానికి కొంత. అలాగే అంతకుముందు గ్రీన్ కార్పెట్లు ఇచ్చాం, ఇప్పుడేమో అంటే గ్రీనీ లేవు, అందుకే ఈ కలర్ తీసుకుందాం, ఏదైనా మంచివే జై భారత్లో కొన్నాము. అలాగే మౌత్ పీస్ ఇవన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. ఎక్కువగా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆర్థిక సహాయం చేయడానికి ప్రేరేపించబడ్డాం. ఎందుకంటే మందిరాలు జాషువా కానీ, విజయరత్నం కానీ ఇలా చూస్తూ ఉన్నాం. వీళ్ళు చిన్న చిన్నగా మందిరాలు, అలాగే శాంపాల్ గారు మందిరం స్లాప్ అంతా ఊడిపోయింది, ఇవన్నీ కానీ మనం చూస్తున్నాం. అలాగే చక్రవర్తికి బాబా వర్షం వచ్చి ఇసుక అంతా కొట్టుకుపోయింది, రామర్పాడు బుడమేర అవతలనమాట. అలాంటి పరిస్థితుల్లో సిమెంట్ గడ్డగట్టుకుపోయింది. వీళ్ళని పడవల మీద తీసుకొని వెళ్ళారు. ఆ విధంగా దేవుడు వారిని కాపాడారు. ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య శాంపాల్ గారు నిడమానూరులో పరిచయం చేస్తున్నారు. వారు ఇటువైపు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. లింక్ పెట్టావా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి, గొప్ప దేవుడా. ఈ మధ్యాహ్న సమయంలో దయగల తండ్రి, సేవకులైన మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా మమ్మల్ని ఈ స్థలంలోకి దేవా మీ సమకూర్చిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. మీ ప్రియులు దయగల తండ్రి రమాదేవి గారిని బట్టి మీకు వందనాలు నాయన. వారు మీరు పిలిచిన పిలుపుని బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రాముఖ్యంగా నాయన దయగల తండ్రి, సేవకులకు ఏదైనా మేలు చేయాలని దేవా, అయ్యా సత్యం అన్నకు దేవా, దాసులకు దయగెత్తండి మీరు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీకు వందనాలు. వారు పూర్ణ గారితో మాట్లాడినప్పుడు నాయన దయగతి గత సంవత్సరం కూడా ఎంతో గొప్ప మేలు నాయన సేవకులు మేము అందరం పొందుకోవడానికి మీ కృప చూపారు. అందుని బట్టి మీకు స్తోత్రము నాయన. మరలా తిరిగి దయగెత్తండి ఈ సంవత్సరంలో కూడా ప్రభా దయగతి ప్రాముఖ్యంగా వరదలో దయగెత్తండి అనేక మందిరాలు దేవ పాడైపోయి ఉండగా, సౌండ్ సిస్టమ్ అవన్నీ కూడా పాడైపోయి ఉండగా దయగతి వారికి మేలు కలుగునట్లుగా నాయన మరలా దేవా మీ దాసులు మీ ప్రేరేపించి దయగెళ్తండి అయ్యా గొప్ప దేవ ప్రియ గారితో మాట్లాడినప్పుడు నాయన వారు ఈ విధంగా దేవ స్పందించి దేవ సేవకులైన మా అందరికీ సహాయం చేయడానికి వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు వందనాలు స్తోత్రము నాయన. దయగల తండ్రి మీ నామములు ఎంతో స్తుతిస్తున్నాం ప్రభా. దయగల తండ్రి కొంతైనా మేము ఆదరణ పొందుకోవడానికి దయగల తండ్రి ఆ కుటుంబాన్ని మా పక్షాన్ని మీరు నిలబెట్టారు, అందుని బట్టి మీకు స్తోత్రము నాయన. దయగల వారి కుమార్తెను బట్టి వారి కుమారుని బట్టి మీకు వందనాలు ప్రభా. దయగల తండ్రి మీ నామలో ప్రార్థన చేస్తున్నాము నాయన. ఏ సమస్యలు అయితే దయగల తండ్రి వారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారని మేము విన్నాం ప్రభా. ఏ సమస్యలతో వారు ఉన్నారో వారంటి నుంచి కూడా విడిపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. దయగల వృద్ధులకు అలాగనే సేవకులైనటువంటి మా అందరికీ సహాయం చేయలాగున దయగతి మీరు ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు వందనాలు. ఇంకా గొప్ప మేలు చేత మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాము నాయన. దయగతిని మీకు ఇచ్చినది ఏది కూడా వ్యర్థం కాదు నాయన. దయగతి ఇంతమంది సేవకులను ఆదరిస్తూ ఉండగా నాయన వారిని వారి కుటుంబాన్ని దయగతండ్రి గొప్పది ఇంకా రాబోయేటువంటి దినాలు ఒక విస్తారంగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మా నిండు మనసుతో హృదయపూర్వకంగా దయగలుతండి గొప్పది ఆ కుటుంబాన్ని మేము దీవిస్తున్నాం ప్రభు. అంత మాత్రమే కాకుండా నాయన దయగతి ఈ కార్యక్రమం అంతా కూడా జరగడానికి సేవకులు మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చడానికి నాయన మా పైరన్ చైర్మన్ గారు అయినప్పుడు దేవ సత్యం గారిని బట్టి మీకు వందనాలు ప్రభు. వారికి ఇచ్చే మంచి మనసును బట్టి కూడా మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమం జరుగుతుండగా మీకు కృప తోడుగా ఉంచి నడిపించమని నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని పిలిచి దయగతి రీతిగా మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నటువంటి ఈ కుటుంబాన్ని మరింతగా మీరు బలపరచమని, మరింతగా మీరు దీవించమని దయగతి మీ నామములో ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో ఒక పాట పాడి దేవుడు జాషువా పాటపాడి దేవుని మహింపరుస్తారు. ఒక 2 చరణాలు పాట పాడతారు. చక్రవర్తి డ్రామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు మాకు ఇలలో, ఎవ్వరు లేరు మాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు. జయ జీవితము నిచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు మాకు ఇలలో, ఎవ్వరు లేరు మాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. థ్యాంక్ యూ. ఓకే నాన్న, థ్యాంక్ యూ. ఈ సమయంలో మనం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలోకి వెళదాం. సిద్ధపరిచేటువంటి నూతన వస్త్రాలను బట్టి, లేక ఏ వస్తువులు బట్టి, ఆర్థిక సహాయాన్ని బట్టి పూర్ణ గారి విడిచిపెళ్ళేటువంటి భార్య, కుమార్తె, అలాగే కుమారుడిని దేవుడు వారి భవిష్యత్తును దీవించి వారి చదువుల్లోనేమి లేక పరిచర్లేమి చక్కగా దేవుడు వారిని ఆస్వాదించులాగన, వారిని బలపరచులాగన
అలాగే అక్కడ ఇన్సూరెన్స్ పనులు కూడా కొద్దిగా సౌత్ ఆఫ్రికాలో చాలా క్రిటికల్, ఆటంకం కూడా వాటి నుంచి విడుదల కొరకు కూడా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేస్తారు వారి కుటుంబం కొరకు. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు వస్తున్న వందనాలు. ప్రాముఖ్యంగా తండ్రి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ ప్రియబిడ్డలు పూర్ణ గారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నాయన ప్రభా, పూర్ణ గారిని మీ సన్నిధికి పిలుచుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మేము కూడా ఒకాన దినాన నీ దగ్గరికి చేరవలసిన వారి ఉన్నాము నాయన. ఒక గొప్ప ధన్యతను పూర్ణ గారికి మీరు ఇచ్చారు, మీకు వందనాలు, స్తోత్రాలు. కానీ వారు విడిచిపెట్టిన ప్రభా కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. కుటుంబానికి మీరే అండగా ఇప్పటి వరకు ఉన్నారు అయ్యా, ఇంకను కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి సౌత్ ఆఫ్రికాలో ఉన్న సిస్టర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అక్కడ ఏదైతే లావాదేవీలు గవర్నమెంట్ నుంచే కానీ అయ్యా నీకు వందనాలు, ఇన్సూరెన్స్ సంస్థల నుంచే కానీ ఏదైనా అడ్డుగోడలు ఉంటే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వాటన్నిటిని యేసునామములో సరళము చేయబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. నీ కార్యము జరిగించండి ప్రభు అయ్యా. నీ కొందనాలు ప్రభా, కృప చూపండి, సహాయం చేయండి. ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా అయ్యా. ఆరోగ్యాలతో నింపండి, చదువుల్లో తోడుగా ఉండండి. వారు మనుషుల దయందును దేవుని దయందు వారు వర్ధిల్లినట్లుగా నీ కృప దయచేయండి అయ్యా. నీ కొందనాలు ప్రభా. వారి నాన్నగారు విడిచిపెట్టిన కార్యక్రమాలను ప్రభా, బిడ్డలు ప్రభా, సిస్టర్ గారు నాయన ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్న విధానం బట్టి నీ కొందనాలు ప్రభా. ఇంకనూ వారి చేతులు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం, బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొందనాలయ్యా అయ్యా. నీ కొందనాలు ప్రభా. అదేవిధంగా ప్రభా నీ కొందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాన్ని అంతటిని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి ఈ టీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఈ విధంగా జరిగిస్తున్న కార్యక్రమాలను బట్టి అయ్యా, సత్యమయ్య గారిని బట్టి, వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి ప్రభా అయ్యా, వారి యొక్క కుటుంబాన్ని బట్టి, పరిచర్యలను బట్టి నీ కొందనాలు అన్నింటినీ వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేసి మహిమయు ఘనత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మళ్ళీ అడిగి పొందుకున్నాం తండ్రి. లోహిత్ రాజేశ్వరి గారు, గంగమ్మ, అన్నపూర్ణమ్మ గారు, సస్యరేఖ, కొట్టులక్ష్మి, రూతమ్మ గారు వచ్చి ఉన్నారండి ఇక్కడ. రూతమ్మ గారు రాలేదా? ఓకే, వచ్చారు. ఓకే, ప్లీజ్ స్టాండ్. ఓకే, ఈ పంపిణీ కార్యక్రమాన్ని మనం జరిగిద్దాం. శారీస్ మొట్టమొదటిగా డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి మొట్టమొదటిగా దాసరి అంటే పూర్ణ గారు, అత్తగారు ఇక్కడ ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ముందుకొచ్చి ఆల్రెడీ ఎన్నికేపాళ్ళు ఉదయం అంటే వాళ్ళు ఇక్కడికి రావటం, ట్రావెలింగ్ చేయటం, వాళ్ళు చాలా పండు వృద్ధాప్యంలో ఉన్నారు. అందుకే ఉదయం ఎంతమందికి ఇచ్చాము? అక్కడ 5కి ఆల్రెడీ మార్నింగ్ ఇచ్చేసామండి. అక్కడ మళ్ళీ వాళ్ళు ప్రయాణం చేయటం కష్టమని ఇప్పుడు ఇక్కడ ఉన్న వారికి అందిద్దాం. ముందుకు రండి, జ్యోతి రండి. పూర్ణ గారి యొక్క ముద్దుల కుమార్తె జ్యోతి, అలాగే తాతయ్య గారు వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ ఉన్నారు. మొట్టమొదటిగా రాజేశ్వరి గారు ముందుకు రండి. అందియడానికి ఒకసారి ఒకళ్ళు ఇక్కడ నిలబడండి. శారీస్ అక్కడే ఉండండి, అందించేవాళ్ళు అక్కడ ఉండండి. శారీస్ వాళ్ళు వచ్చి నిలబడతారు. వెనక నుంచి ఇవి అందించండి. తీసుకెళ్ళిపోండి. రాజేశ్వరి గారు రండి అక్కడికి. చప్పట్లు ఏమైనా కొట్టచ్చా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ. గంగమ్మ, తర్వాత అన్నపూర్ణమ్మ గారు కూర్చోండి, వెళ్ళకండి.
టీ ఏమన్నా ఇస్తావా, కాఫీ ఏమైనా ఇస్తావా? లేదా? ఆ పని మీద ఉంచుకోండి, ఆ పని మీద ఉంచి నువ్వు ఇక్కడ ఉండి ఆ పని మీద పంపించుకోండి. శశిరేఖ గారు ఇవ్వండి, మీరు ఇవ్వండి. ఆయన ఇవ్వండి, నువ్వు ఇచ్చే పెద్ద పెద్ద ఇవ్వండి. ఓకే, చెప్పండి. శశిరేఖ కుట్లక్ష్మి గారు, కుట్లక్ష్మి గారు, తర్వాత రూతమ్మ గారు కూడా వచ్చేయండి. చప్పట్లు చప్పగా ఉన్నాయి. నిద్ర వస్తుంది పాస్టర్స్కి. నేను నిద్రపోవాలి, అలసిపోయాను. గొడవలు వచ్చేవాటికి అలసిపోయాను, నిద్ర వస్తుంది. ఓకే, హల్లెలూయా. ఓకే, గుడ్. రూతమ్మ గారు రండి. ఈ బాక్స్లో ఎవరు ఇచ్చేద్దాం, అడ్డు తగ్గిపోతాయి. జాషువా రామ్మ, ఇంకో మాట చెప్పారు, అక్కడ నిలబడండి. పూర్ణ గారు, మిస్సెస్ ప్రియ గారు ఏం చెప్పారంటే, పూర్ణ గారు చనిపోయినప్పుడు ఎవరైతే వచ్చారో అసలు వాళ్ళని మర్చిపోమాకండి అని ప్రత్యేకంగా చెప్పారు. విజయరత్నం వచ్చాడు, బాలరాజు, రవి, జాషువేల్ వీళ్ళు రావటం, చిన్న కూడా వచ్చారు కదా, చాలా సంతోషం. వాళ్ళు కూడా సేవకులు రావటం కూడా వాళ్ళు ఎంతో సంతోషించారు. తప్పకుండా మిస్ కాకుండా, అలాగే నేను కూడా గుర్తుపెట్టుకున్నాను, కొన్ని మర్చిపోతాను. ఓకే, ఈ మెగాఫోన్ కదా, ఇది బ్యాటరీ మెగాఫోన్, గ్రామాల్లో విలేజ్ల్లో ఉపయోగించుకోవడానికి కరెంట్ పోయినప్పుడు అండి. అకౌంట్ పే చేయలేదు, ఇది ఒకవేళ పోయిందనుక వెనకాల ఎవరైనా జాషువా అని పేరు రాసేసుకొని డబ్బులు తీసుకోవచ్చు. 2 గీతలకి వేస్తే మళ్ళీ అకౌంట్లో వేయటం అలా అవుతుంది. వెనకాల మీ పేరు రాసేసి మీరు డబ్బులు తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని చాలా భద్రంగా, నిద్రపోతూ వెళ్లకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలని అందించింది. జాషువా, గో దట్ సైడ్ నుంచో, గో ఫోటో తీసుకున్నా. అమౌంట్ ఎవరు చూడమాకండి. ఓకే, ఈ బాక్స్ కూడా, దిస్ వన్ ఆల్సో. ఓకే, చప్పట్లు. ఓకే, ఓకే అన్న. అయితే రవి బ్రదరు కంచెంచర్లో సేవ చేస్తాడు, చాలా విలేజ్లో. అతను ఆల్రెడీ బయలుదేరాడు, కొద్దిగా ఆలస్యం అయింది. ఈ బాక్సు అతనికి సంబంధించింది కాబట్టి అతను వచ్చేలోపు మనం పక్కన సైడ్ పెట్టేద్దాం. ఇది వాళ్ళు వస్తే అందిద్దాం, లేకపోతే పర్వాలేదు. తర్వాత నెక్స్ట్ వెర్ ఇస్ మై చెక్ బుక్. ఓకే, పట్టుకోండి. విజయబాబు, ఈయనకి చర్చి స్థలం లేదండి. ఎనికేపల్లో 2.5 సెంట్లు అద్దెకి తీసుకున్నాడు. నెలకి ఎంతనే అద్దె? 2500 స్థలం నెలకి అద్దెకి తీసుకొని దానిలో రేకుల షెడ్ వేయడానికి పునాది ప్రారంభించాడు. ఆ శంకుస్థాపన నేను వెళ్ళలేకపోయాను. ఆ చర్చి నిర్మాణం ఎంతో ఖర్చు ఉంది, అయినప్పటికీ దేవుడి కృపను బట్టి 15,000 రూపాయలు ఆ చర్చి నిర్మాణం కొరకు చెక్ రూపంలో అందించడం జరుగుతుంది. ఎందుకంటే జాషువా గారికి ఆల్రెడీ 10,000 మనం ముందు ఇచ్చామండి. ఇప్పుడు 10,000 ఇచ్చాం, బాక్స్ ఒక 5,000 ఒక్క ఉందండి. మొత్తం 25,000 ఒక్క వంద కొట్టాడు. పట్టుకో. ఓకే, చక్రవర్తి బి, ఈయన ఇక వరదలేక చాలా దారుణంగా పడవల మీద తీసుకొచ్చారన్నమాట. ఇసుక కూడా చాలా కొట్టుకుపోయింది. తర్వాత సిమెంట్ బస్తాలు కూడా బాగా ఇదైపోయినాయి అనమాట. ఆయనకి 10,000 రూపాయలు చెక్ అందిస్తున్నాం. నెక్స్ట్ శ్యాంపాల్ గారు. వాస్తవంగా శ్యాంపాల్ గారు లిస్టు దీనిలో లేదు, అయినప్పటికీ ఆయన పరిస్థితి ఏంటంటే అది ఓల్డ్ బిల్డింగు, పిల్లలతో లోపల ఉండగా పెచ్చులూడిపోయి పడిపోతూ ఉంది. అలా 3 సార్లు పడిపోయింది. ఆ విషయం తెలిసి వారికి 5,000 రూపాయల గిఫ్ట్ ఏర్పాటు చేయటం జరిగింది.
నెక్స్ట్ నాగమల్లేశ్వరరావు గారు. నాగమల్లేశ్వరరావు గారు కూడా వాళ్ళు తోటవారి వీధిలో సేవ చేస్తున్నారు. కంప్లీట్ ఇల్లంతా కూడా సామాను అన్నీ కూడా పూర్తిగా రెండు బళ్ళు కూడా పూర్తిగా నీట మునిగి పాడైపోయి వారికి కూడా ఆ యొక్క అన్ని ఖర్చుల నిమిత్తం దేవుడు ఇచ్చినటువంటి కృపతో 10,000 రూపాయలు వారికి చెక్ రూపంలో అందిస్తున్నాం. ఓకే, అయితే చిన్న మిస్టేక్ ఏంటంటే సింధు వెనకాల సంతకం పెట్టాలి. ఒక 1 అవర్లో వస్తుంది. మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్తున్నాం కదా, అందుకే రామర్పడ ఉంటావు కదా, ఫోన్ చేస్తా వచ్చేసి పెట్టి వెనకాల ఒక్క సంతకం మిగిలినట్టు ఎదురు ఫ్రంట్ కూడా 2 సంతకాలు పెడితే అయిపోద్ది. ఓకే, ఆంధ్ర బ్యాంక్ రామర్పడ రింగ్ రోడ్ అండి. రింగ్ రోడ్ ఆంధ్ర బ్యాంకులో వెనకాల సంతకం పెడితే మీకు డబ్బులు ఇచ్చేస్తారు. ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక నాకు ఫోన్ చేయండి మీరు. ఇక్కడతో చెక్కులు పంపిణీ కార్యక్రమం ముగించడం జరిగింది. ఇంకా చెక్కులు ఉన్నాయి, డబ్బులు ఉంటే చెక్కులు వాడచ్చు. అయితే ఇంకా ఇక్కడ 3,000 రూపీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కూడా అంటే వీళ్ళందరూ ప్రముఖుల లిస్టులో ఉన్నారు. వీళ్ళేమో మళ్ళీ తర్వాత వీళ్ళు నష్టపోయారని తెలిసింది కాబట్టి దీనిలో కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. కృపానందం గారికి 2 పట్టాలు 3,000 రూపాయలు క్యాష్. ఆఖరిలో ఒకటి కొట్టేశాడు. అబ్బా ఏమన్నా అవుతున్నాడు చూడు. పట్టాలు కూడా నీకే. సంతోషమేనా? ఓకే, నోటితో చెప్పట్లేదేంటి? ఓకే, కిక్కేసామంటే అవును. ఓకే ఓకే నెక్స్ట్ జాన్సన్ గారికి పట్టాలు ఏర్పాటు చేసాం. జాన్సన్ గారికి పట్టాలు వారు ప్రతినిధి వచ్చాడు. ఓన్లీ దిస్ వన్ మౌత్ పీస్ ఆల్సో. జాన్సన్ గారు ఎనమల కొద్దిలో పరిచయం చేస్తున్నారు. వారి తరపున వారికి మౌత్ పీస్, మంచి మౌత్ పీస్ అండి అది. అలాగే 2 పట్టాలు ఏర్పాటు చేయడం. థ్యాంక్ యూ సో మచ్. జక్కంపూడి నుంచి పాస్టర్ గారు వచ్చారా? జక్కంపూడి పాస్టర్ గారు ఆన్ ద వేలో ఉన్నారు, వచ్చేస్తారు. శాంపల్ గారు ఇచ్చానా? మీకు ఇచ్చానా చక్రవర్తి? మీకు రాలేదా? మీకు వచ్చేసిందిగా. ఓకే, ఆ బ్రదర్ ఒక్కళ్ళకే ఇవ్వాలి మనం. తర్వాత రవి బ్రదర్ వస్తున్నాడు. ఆ బాక్సు అలాగే 5,000 రూపీస్ మనం అందిద్దాం. చెక్ మీద సంతకం ఆల్రెడీ లేదనుకుంటా, పాపతో పెట్టించేసి చేద్దాము. ఓకే, చాలామంది ఫోన్ చేశారు, ఎందుకంటే ఈ వార్త ఆటోమేటిక్గా తెలిసిపోద్ది కదా. తెలిసిపోయింది. అందుగురించి చెప్పాము. అవకాశం ఉన్నంత వరకు మీకు చేయటం జరుగుతుందని తెలియచేయటం జరిగింది. ఇంకా మీకు ఎవరికైనా అంతకుముందు నేను ఒకసారి లాస్ట్ ఇయర్ ప్రోగ్రాంలో పట్టాలు ఎవరికైనా ఇవ్వలేదా? నీకు ఇచ్చాక ఇప్పుడు శాంపాల్ గారికి ఇద్దాం. శాంపాల్ గారికి 2 పట్టాలు. శాంపాల్ గారు అదే మళ్ళీ ప్రార్థన చేయ గట్టిగా. ఓకే, హలో చెప్పండి. ఓకే, వెరీ గుడ్. మౌత్ పీస్ ఎవరికి ఇవ్వలేదు? నేను మౌత్ పీస్ నిజంగా చెప్పండి. రవణ్ వచ్చేసాడు, మొత్తానికి ఎంత స్పీడ్గా తోలు ఉంటాడు. దాన్నా మిస్సెస్ సార్ రవి, ఇదే చూడటం నిన్ను పెళ్ళికి పిలిచాడు, రాలేదనుకోండి నేను. దానా నీకోసం బాక్స్ ఎదురు చూస్తుంది. అమ్మా అయితే చెక్ రాయలేదు కదా, దీనిలో నేను క్యాష్ కలిపేస్తాను. 5,000 మళ్ళీ చెక్ లేట్ అయిపోద్ది. అన్నా ఒకళ్ళు రండి. రవణ్కి బాక్స్ అందించండి. ఒకటి ఆ బాక్స్ అంది చంద్రశేఖర్ గారు, ఒకటి ఆ పాస్టర్ గారికి, ఒకటి పాస్టర్ గారికి. నీకు అబ్బాయి 5,100, ఇది 5,000. ఓకేనా? అది కూడా అమ్మా అందించాము. ఓకే, నీకు పట్టాలు ఇచ్చామా? లాస్ట్ ఇయర్ మౌత్ పీస్ ఇచ్చామా? యథార్థవంతులు. ఓకే, జక్కంపూడి పాస్టర్ గారికి ఇద్దాము. జక్కంపూడిలో పాస్టర్ గారు శాబాద, అంబాపురం పరిసర ప్రాంతాల్లో
ఆయన చేస్తున్నాడు. ఆయనది పూర్తిగా కీబోర్డ్తో సహా వాయిద్యాలు సహా మునిగిపోయినాయి. ఆయన కూడా లాస్ట్ 3 మినిట్లో ఫోన్ చేశారు, అందుకే ఆయన రమ్మని చెప్పాను. ఆయన ఆల్రెడీ ఆయన కూడా ఆరాధన ముగించుకొని ఇటు మన రింగ్ రోడ్డు మీదుగా వస్తున్నారు. ఈలోపు మనం ప్రార్థన ఈ కుటుంబం కొరకు కూడా చేసి మనం ముగించుకుంటాం. మౌత్ పీస్ లేదా ఎందాకటి చెప్పలా? అందరిని అడిగా, నిజంగా చెప్పు, నీకుందా మౌత్ పీసు? పాతుందిగా రా. అదే ఇక సామ్రాజ్యం గారి ఇంటి దగ్గర ఇక మేనత్త మీ చర్చి రమ్మను, మాకు మీ చర్చి రమ్మను మాకు. ఓకే తీసుకో. ఓకే గుడ్. ఓకే, ఇక్కడితో కార్యక్రమాన్ని పాస్టర్ గారు వస్తారు మనకి, మీకు కూడా, ఎందుకంటే అనదర్ పాస్టర్ అందరం లేచి నిలబడదామండి. ఎందుకంటే ఆ పాస్టర్ గారు వస్తే మనం అందిద్దాం తప్పకుండా. మీరు కూడా అలసిపోయారు, నేను బాగా అలసిపోయాను. 3 చర్చీలు చూసుకొని గుణదలు వెళ్ళి వచ్చి ఈ ప్రోగ్రాం ఈవినింగ్. ఓ గుడ్, సిట్ ప్లీజ్ సిట్ అమ్మా కూర్చోండి. అయితే కొద్దిగా అపాయింట్మెంటు దసరా హాలిడేస్ వల్ల 1వ తారీఖు అపాయింట్మెంట్ ఇచ్చారు. అక్కడ హైదరాబాద్ బయలుదేరి వెళ్ళాల్సి ఉన్నది కాబట్టి మేము సాయంత్రం బయలుదేరాల్సి వస్తుంది. అందుకు మా ప్రయాణం కోసం కూడా మీరు కనీసం రోజు గుర్తు రాపోయినా గుర్తొచ్చిన ఈ 3 రోజుల్లో మా ప్రయాణం కోసం ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేర మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు జాషువా బ్రదరు చర్చి నిర్మాణం చేసుకుంటున్నాడు. అక్కడ కొద్దిగా ఆటంకాలు కూడా వచ్చినాయి. పంచాయతీలో మేము పైపులు వేయాలి, ఆ కాలంలోకి అన్నారు. అయినప్పటికీ దాని విషయంలో మాట్లాడాం. పైపులు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పని ఆగకుండా దాన్ని చక్కగా దేవుడు జరిగిస్తున్నారు. ఇంకా చాలా ఖర్చు ఉంది, ఆ దేవుడు ఇంకా అనుగ్రహిస్తారని అందరూ కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే రవి బ్రదర్ కూడా చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ చిన్న పల్లెటూరు గ్రామంలో చిన్న సంఘంలో భార్య చిన్న జాబ్ చేస్తున్నట్టున్నారు అవునమ్మా. ఓకే, వాళ్ళిద్దరు కూడా ఎంతో కష్టపడుతున్నారు. అంతే కదా, బాలరాజుతో పాటు ఊరేళ్ళు తన్నులు కూడా తిన్నారు. వీళ్ళు తంతే మామూలు తంతే పరుగో చొక్కాయిల్లో వేయగలకి చింపేసినట్టున్నారు కదా, మొత్తం చింపేశారనమాట. అంత జాషువా నువ్వు కూడా లేవా? మీ ఇద్దరిని ఎక్కువ కొట్టారు. 10 కిలోమీటర్ల పరిగెత్తిచ్చారు వీళ్ళని. చాలా ఏదో తప్పించుకొని ఒక బస్సు ఎక్కేసి అలా పారిపోయి వచ్చారు. ఏ ఊరు నాన్నది? ఏ ఊరు? ఓకే, తెలంగాణ. ఓకే, దేవుడు వారిని నిజంగా కాపాడారు. మనం ఇక్కడ ఉన్నాం సుఖంగా సౌఖ్యంగా ఏసీల్లో ఉండి ఆరాధన చేసుకుంటున్నాం. నాకు ఒకటే ఆశ, వెళ్ళలేకపోయినా వెళ్ళేవారిని పంపించాలి, లేకపోతే వెళ్ళేవారిని సపోర్ట్ చేయాలి. నాకంత ధైర్యం ఓపిక శక్తి లేదు కాబట్టి ఈ విధంగా ప్రోత్సాహం చేస్తూ ఉంటాను, అనేక మందికి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి అందుట్లో మనం కూడా పాలిభాగస్థలం అయిన వారు అవుతాం. అందుకే ఎఫ్ఎంబికి మిషనరీ పరిచర్కి చేస్తున్నాం, ఐఈఎంకి విశ్వవాణికి, ఈ 3టికి రెగ్యులర్గా మనం ప్రతి నెల పరిచర్కి మనం సహాయం చేస్తూ ఉన్నాం. అందుకే మా సంఘం కూడా దీవించబడిందని నేను చెప్పగలను. మిషనరీ పరిచర్య చాలా ఇంపార్టెంట్ అనమాట. వెళ్ళు లేకపోతే ఆ స్లోగన్ కూడా ఉంటుంది, వెళ్ళు లేకపోతే వెళ్ళేవారిని పంపించు. అదే అలాగే చాలా చోట్ల బట్టలు మణిపూర్కి డబ్బులు పంపించాం, ఇజ్రాయెల్ తీసుకుని డబ్బులు పంపించాం. అలాగే మణిపూర్ కొరకు కూడా కొంత పంపించాలి. మిజోరాం, మణిపూర్లో చాలామంది పిల్లలు అక్కడ ఇంకా వాళ్ళ నివాసాలకు వాళ్ళ గ్రామాలకు వెళ్లకుండానే అక్కడే వాళ్ళు ఒక శిబిరాల్లో బ్రతుకుతున్నారు. వాళ్ళు నన్ను రమ్మని ఎంతో కోరుకున్నారుగా, నాకు వెళ్ళే ఓపిక లేదు, ఆరోగ్యం లేదు. కాబట్టి అందు గురించి వెళ్ళలేకపోతున్నాను. అదే ప్లాన్ చేస్తున్నాను, ఒకవేళ సంఘంలో నుంచి ఎవరైనా వెళితే వాళ్ళని పంపించవచ్చు. కొంత బట్టలు, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు, వాటి కొరకు మేము ఏం చేస్తామంటే ప్రతి నెల ఐక్యారాధన జరిగిద్ది. ఐక్యారాధనలో ఒక బాక్స్ ఏర్పాటు చేస్తాం, మిషనరీ ఫండ్. ఆ మిషనరీ ఫండ్ ప్రత్యేకంగా ఉంటుంది. దానిలోంచే ఎఫ్ఎంబి ఐఏఎం ఇసువాణికి పంపించడం జరుగుతుంది. ఈ విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఒక ఇద్దరు, రవి బ్రదర్ ప్రార్థన చేస్తారు, చక్రవర్తి ఇద్దరు కూడా పౌర్ణ గారు విడిచిపెట్టిన కుటుంబం కోసం, ప్రియా గారు ఆమె సౌత్ ఆఫ్రికాలో కొన్ని లావాదేవీల ఇల్లు ఇన్సూరెన్స్ కోసం ఆమె పోరాడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కుమారుడు యంగ్ బాయ్ వారసుడు
సార్ నిలబడకముందు నిలబడుతున్నాడు, ఇలా అడ్వాన్స్లో ఉన్నాడు. కుమార్తె జ్యోతి, ఇద్దరు చదువులు, వారి భవిష్యత్తు దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తారు. మౌత్ పీసినాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభావతి కాలం ఈ యొక్క పునరుద్ధాన దినమందు జరిగించిన ప్రభా ఆరాధన క్రమం అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నాయన ఈ యొక్క సాయంకాల మధ్యాహ్న సమయంలో ప్రభా మీ దాసుడు సత్యవన ద్వారా ప్రభా నాయన మామిడి పూర్ణ గారు, అలాగే నాయన రమాదేవి గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ప్రభా వారు చేస్తున్న సేవా కార్యక్రమం అంతటిని బట్టి వందనాలు. అలాగే టీజీఆర్ ట్రస్ట్ ఆయన ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, సేవకుల్ని ప్రోత్సహించడం, నాయన వృద్ధులకు నాయన అనేక మందికి ఆహారాలు పంచిపెట్టడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు నాయన చేయటానికి కేవలం నీ కృప ద్వారానే ప్రభా సహాయం చేస్తున్నాం. ప్రత్యేకంగా అయా పూర్ణ గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం నాయన అయా మరి కుమారుని బట్టి కుమార్తెను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన వారు చేసినటువంటి సేవను బట్టి నాయన వారు నాయన బ్రతుకున్న దినాల్లో అనేక మంది సేవకులను ప్రోత్సహించారు. అయా పరిచారకుల కొరకు ఎంతో ప్రభ నాయన వారి ద్వారా ఎన్నో నాయన కార్యక్రమాలు జరిగినాయి ప్రభా. నాయన సేవకులు ఎంతో ప్రేమించే కుటుంబం నాయన మీ కృప చూపించి నాయన విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు నాయన మరి వారికి బిడ్డల కొరకు వారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన మరి సౌత్ ఆఫ్రికా వరకు ఉన్నటువంటి నాయన పరిస్థితి అంతటినీ మీరు ప్రభ నాయన మీరే సమకూర్చండి. ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ప్రభా. కుటుంబం చుట్టూ మీకు కంచె వేయండి ప్రభు. వారు చేసినటువంటి పరిచర్యను కృపతో జ్ఞాపకం చేసుకొని కుటుంబంలో గొప్ప మేలు చేయమని ప్రార్థన చేస్తున్న వారి యొక్క మామయ్య గారిని బట్టి, వారి అత్తయ్య గారు నాయన వారి యొక్క కుటుంబ సభ్యులందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కృపను నడిపించండి నాయన. వారి ద్వారా మరి సత్యవన్న అయా మరి ఎంతో నమ్మకంగా నాయన టీజీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రభా మరి ఎంతో సేవా కార్యక్రమం చేస్తూ ఉండగా నాయన మాలాంటి సేవకులు ఎంతో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నటువంటి మీ దాసు సత్యవన్న కుటుంబాన్ని అయా సంఘాలను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ దాసుడికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఈరోజు సాయంత్రం బయలుదేరి హైదరాబాద్ వెళ్తుండగా మీరు తోడుగా ఉండండి. ప్రతి పనిలో గొప్ప జయం దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా. నాయన ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ నాయన పట్టాలే కానీ మౌత్ పీసులే కానీ ప్రభా ఆర్థిక ధన సహాయమే కానీ ఇవన్నీ మీ కృపలో నీ పరిచయలో బలంగా మీరు ప్రభా అనేక ఆత్మలు మీ కొరకు సంపాదించే కొరకు నీ కృపలో వాడుకోమని దాని ప్రతిఫలంగా ప్రతి కుటుంబానికి ప్రభా ఈ యొక్క నాయన ఈ సేవా కార్యక్రమంలో ఎందరైతే సహకరిస్తున్నారో సహకారులు ఉన్నారో వారందరినీ యేసు నామములో మీరు దీవించుదురుగాక అని ప్రార్థన చేస్తూ మహిమ మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కృపా కనికరము ప్రేమ వాత్సల్యత కలిగిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నైనా తండ్రి సత్యవన్నను ప్రేమించి వారికి ఇచ్చిన పరిచర్యలను మందిరములను అయా తండ్రి నైనా మీ బిడలమైన మేమందరము కూడుకోవడానికి మీరు చూపించిన కృపకై మీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను మా గొప్ప తండ్రి. మరీ ముఖ్యంగా ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో మామిడి రమాదేవి గారి యొక్క తల్లి గారిని మేము జ్ఞాపకం చేసుకొని అయా తండ్రి నైనా ఆ దినమును తండ్రి నైనా ఆశీర్వాదకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి అని చెప్పి తండ్రి నైనా తండ్రి సేవకులకు చెయ్యూతనిస్తూ వృద్ధులకు తండ్రి నైనా ప్రభువా వారు వస్త్ర తండ్రి నైనా బహుకరణ చేసి ఉన్నారు మా గొప్ప తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నిశ్చయముగా ప్రభువా మరి గతించిన సంవత్సరంలో మీ బిడలమైన మేము పూర్ణ గారి ద్వారా తండ్రి నైనా మరి చర్చిలో వేసుకోవడానికి పట్టాలను తండ్రి నైనా కుర్చీలను కూడా మేము పొందుకొని ఉన్నాం. అలాగే తండ్రి నైనా ఈ సంవత్సరంలో తండ్రి నైనా మరి పూర్ణ గారు ఇచ్చిన మాటను బట్టి వారి యొక్క సతీమణి గారు తండ్రి నైనా మరి ప్రియ గారు తండ్రి నైనా అయా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ నామమునకు మహిమను చెల్లిస్తున్నాను. నిశ్చయముగా పూర్ణ గారు మా మధ్యలో లేకపోయినప్పటికీ వారి మాటను మా మధ్యలో నెరవేర్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయా. మీ నామమునకు మహిమార్థంగా ఆ బిడలను తండ్రి మీకు సాక్షులుగా మీకు మహిమ తెచ్చే బిడలుగా ఇంకను మీలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. పూర్ణ గారు తండ్రి నైనా
మరి కుటుంబ సభ్యులతో మా మధ్యలో లేకపోయినప్పటికీ అయా తండ్రి నైనా కుటుంబాన్ని మీరు బలపరచండి, ఆదరించండి, మీ కృపలో ఎత్తి పట్టుకొని ఆ కుటుంబానికి అయా సమృద్ధి దీవెనను ఇవ్వండి తండ్రి. బిడ్డలు తండ్రి నైనా చదువుకుంటున్నారు ప్రభువా, ఆ ఇద్దరు బిడ్డలకు తండ్రి నైనా చదువులకు వారి పోషణకు అయా కావలసిన సమస్తమును సమకూర్చమని మీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను మా గొప్ప తండ్రి. మరీ ముఖ్యంగా ప్రభువా తండ్రి నైనా ఆ బిడ్డల చుట్టూ మీ కాపుదల తోడుగా ఉంచండి. అలాగే తండ్రి నైనా మరి సత్యం అన్న తండ్రి నైనా వారికి నీ మాకును మధ్యలో ఉండి నమ్మకముగా తండ్రి నైనా వారి పరిచర్యలో ముందుకు వెళుతుండగా నిశ్చయముగా తండ్రి నైనా టీజీఆర్ తండ్రి నైనా ట్రస్ట్ని మీరు తండ్రి నైనా చారిటబుల్ ట్రస్ట్ని మీరు ఇంకనూ ఆశీర్వదించండి. అనేక మంది సావుకులకు అనేక మంది అనాథి పిల్లలకు ఆశీర్వాదకరంగా మలచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మరి తండ్రి నాయన అన్నయ్యలు బయలుదేరి హైదరాబాద్ వెళ్తుండగా మార్గమంతటా కృపాక్షేమాలతో ఉంచండి. అక్కడ పాలు పంపులు పొందుకొని జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీ బిడ్డలకు మీరు దక్షిణాస్తం తోడుగా ఉంచి మీరు మహిమను పొందుకోమని ప్రార్థన చేస్తాం. మీ బిడ్డలమైన మేము పొందుకునే సహాయాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను మా గొప్ప తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసము, మామిడి ప్రియ వారిని ప్రేమించి మరిచిన బిడ్డలు, కుమార్తె కుమారుడు వారి కుటుంబానికి నీ కృప, నీ సన్నిధి, నీ ప్రసన్నత సదా తోడు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.